14వ తేదీన భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మన డాక్టర్ మీసాల మల్లేష్ గారి చైర్మన్గా వారి నాయకత్వంలో, అదేవిధంగా తెలంగాణ తొలి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి గారు నాయకత్వంలో, అదేవిధంగా ఈ ఆధ్వర్యంలో జై భీమ్ ర్యాలీ బషీర్బాగ్ బాబు జగజీవన్ రామ్ విగ్రహం నుండి ట్యాంక్ బండ్ వరకు వేలాది మందితోటి బ్లూ కండువాలు వీలైన సూటు బూటు ధరించి బాబాసాహెబ్ అంబేద్కర్ను స్ఫురించేలాగా ర్యాలీ నిర్వహించి ట్యాంక్ బండ్ వద్దకు చేరుకొని బాబాసాహెబ్ గారికి ఘనమైనటువంటి నివాళి అర్పించి అక్కడ ప్రసంగించి వారికి నివాళులు అర్పించడం గాను ఈ ప్రజా సంఘాల నాయకత్వంలో పెద్ద ఎత్తున ర్యాలీ జరగబోతా ఉంది. సాయంకాలం 5 గంటల నుంచి రాత్రి 7, 8 కూడా కావచ్చు, 9 కూడా కావచ్చు. కాబట్టి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున, ఎందుకంటే ఇటీవలనే రాష్ట్ర ప్రభుత్వము సుమారు 30 ఏళ్ల పోరాటానికి ముగింపు పలుకుతూ ఏబీసీ వర్గీకరణ, అదేవిధంగా బీసీల కోసం అనేక సుమారు 50-60 సంవత్సరాల నుంచి జరుగుతున్న పోరాటానికి ముగింపు పలుకుతూ బీసీ వర్గీకరణ చేయడం అనేది చారిత్రాత్మకమైనటువంటి విషయం. అది ఒక్క కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమైంది, రేవంత్ రెడ్డి గారి వల్లనే సాధ్యమైంది. ఇప్పటి వరకు అనేక మంది ముఖ్యమంత్రులు చేశారు, కానీ రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ కంటే ముందు ఇచ్చినటువంటి చెవెలతో దళిత డిక్లరేషన్ చేసింది, కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేసిన తర్వాత రాహుల్ గాంధీ గారి మాట ప్రకారం, అదేవిధంగా ఖర్గే గారి మాట ప్రకారం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రెండు కూడా మేము ఏబీసీ వర్గీకరణ చేస్తాం, చట్టబద్ధత చేస్తాం. బీసీలో కూడా 42% రిజర్వేషన్లు ఇచ్చి దాన్ని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కూడా చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి నిన్ననే అక్కడ ధర్నా కూడా చేయడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం మరి ఈ ఏబీసీ వర్గీకరణ ఉద్యమం, అదేవిధంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలనే ఉద్యమం కూడా మరి చేసినందుకు కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు దళితులు, బీసీలు, అగ్రవర్ణాలు, పేదలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ జై భీమ్ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాం.